హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్. ఈరోజు మనము బైబిల్లో జరిగిన ఒక గొప్ప పిలుపును అంటే అగ్నిపొద నుండి దేవుడు మోషేగారిని ఎలా పిలిచారో చూద్దాము. దేవుడు తన ప్రజలను ఎలా పిలుచుకుంటారో ఈ సన్నివేశములో చూస్తాము. అలాగే మోషేగారిని దేవుడు ఎలా పిలుచుకున్నారు, మోషేగారు ఎలా స్పందించారు చూసేద్దామా. మోషేగారు ఒకప్పుడు ఐగుప్తు యువరాజు, ఇప్పుడు అడవిలో గొర్రెలను మేపుతూ తన జీవితంలో ప్రాముఖ్యమైన మార్పును చూస్తున్నారు. మోషేగారు తన మందను మేపుతూ దేవుని పర్వతమైన హోరేబు దగ్గరకు వచ్చెను. అక్కడ మోషేగారు ఒక అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూస్తారు. అగ్నివలన ఒక పొద మండుతున్నా కాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషేగారు, ఈ పొద ఎందుకు కాలిపోవట్లేదో నేను అటువైపు వెళ్లి ఈ గొప్ప వింతను చూడాలి అనుకున్నారు. అప్పుడు మోషే అటువైపు రావటము యెహోవా చూచెను. దేవుడు ఆ పొద మధ్య నుండి మోషే, మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అందుకాయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడలేకపోయెను. మరియు యెహోవా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు పడుతున్న బాధను చూస్తున్నాను, వారి కన్నిటిని నేను చూశాను. ఆ బాధల నుండి వారిని విడిపించాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నీవు ఫరో యొద్దకు వెళ్ళి, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తీసుకొనిరావలెను అని ఆజ్ఞాపించాడు. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తీసుకొనిరావటానికి నేను ఎంతటివాడనని అనగా, దేవుడు ఆయనతో, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపించాను అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను అన్నాడు. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల నేనేమి చెప్పవలెనని దేవుని నడిగెను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అను వాడనయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉన్నవాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. దేవుడు మోషేకు ప్రజలకు మరియు ఫరోకు ఏమి చెప్పాలో, వారి నుండి ఇశ్రాయేలీయులను ఎలా బయటికి తీసుకురావాలో చెప్తారు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలెను. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరే. ఫరో, మోషే అహరోనులు చెప్పిన వెంటనే ఇశ్రాయేలీయులను పంపించకపోయినప్పటికీ దేవుడు చూపిన కొన్ని సూచనలు వాళ్ల పంపించటం చూస్తాము. దేవుని పిలుపుని మానవ కోణములో చూస్తే ఎప్పటికీ ఆయన సంకల్పమును నెరవేర్చలేము. దేవుని పిలుపునకు ఎప్పుడైతే నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకుంటావో అప్పుడే ఆయన సంకల్పము నెరవేరుతుంది. మోషేగారు మొదటిలో ఇది ఎలా సాధ్యము అనుకున్నప్పటికీ దేవుని శక్తిమీద ఆధారపడ్డారు కాబట్టి అన్ని లక్షల మందిని దేవుని వైపుకి నడిపించారు. ఈరోజు దేవుని సంకల్పము నీ జీవితములో నెరవేర్చబడాలి అంటే దేవునికి లోబడి జీవించు. ఈ వీడియో మిమ్మల్ని ఆత్మీయంగా బలపరించిందని ఆశిస్తున్నాము. ఇలాంటి ఆత్మీయ పాఠాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు తెలియజేయండి. దేవుని పనిలో మీరు పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.